నమస్కారం. పండగ పూట చక్కగా కొత్త చీర కట్టుకుని ముస్తాబై కళకళలాడుతూ కనిపించే అందమైన అమ్మ లాంటి తెలుగు అక్షరానికి వందనాలు. మనందరం తెలుగు భాష గురించి మాట్లాడుకుంటున్నాం, నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. అసలు భాష ఎందుకు చెప్పండి? మాట్లాడడానికి, కమ్యూనికేషన్ అంటే భావ వ్యక్తీకరణకి, మనలో ఉన్న భావాలని పంచుకోవడానికి. కానీ భావ వ్యక్తీకరణ భాష లేకపోయినా జరుగుతుంది. గమనించారా ఎప్పుడైనా? ఒక కుక్క మొరగడం ద్వారా తన యజమానికి చెప్తుంది కొత్త వ్యక్తి వచ్చాడని, అక్కడేం భాష లేదు. అలాగే ఒక పసిపాప ఏడుపు ద్వారా వాళ్ళ అమ్మకి చెప్తుంది ఆకలేస్తుందని, అక్కడ భాష లేదు. మరి అది కూడా భావ వ్యక్తీకరణేగా. నిజమే. కానీ మనిషి సంఘజీవి కదా, 10 మందితో కలిసి మనం పనిచేస్తాం. మీరు అందరూ కలిసి చదువుకుంటూ ఉంటారు. మీ మాస్టర్ గారు భాష అక్కర్లేదని గట్టిగా మాట్లాడితే మీకు పాఠం అర్థం కాదు కదా. మనం ఉద్యోగ అవకాశాల కోసం ముందుకు వెళ్తాం, లేదా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటాం. రేపు మీరు ఒక పెద్ద వ్యాపారస్తుడైతే 10 మందితో మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడకుండా ప్రపంచం మనుగడ లేదు. మరి ఆ భాష లేకుండా మాట్లాడటం లేదు. మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు మన మాతృభాష. అట్లాగే తమిళకి తమిళం, మలయాళీలకి మలయాళం, ఒడిశా వాళ్ళకి ఒడిస్సీ, ఇవన్నీ కూడా భాషలు ఉంటాయి అక్కడ. మరి ఈ భాష మీద మనకి పట్టు లేకపోతే ఎట్లా మాట్లాడతాం? మనకు మంచి గ్రిప్ ఉండాలి. పట్టు అంటే గ్రిప్ ఉండాలి. భాష ఉన్నప్పుడు మన మనసులో భావాలు బాగా చెప్పచ్చు. ఇంగ్లీష్లో అయితే ఏం చెప్తారు దానికి? ఎక్స్ప్రెస్ టు ఇంప్రెస్. నువ్వు ఎంత బాగా భావ వ్యక్తీకరణ జరిగితే అంత బాగా అవతల వాళ్ళని మనం ఆకట్టుకోగలుగుతాం. ఎందుకు భాషను నేర్చుకోవాలంటే భావ ప్రకటనకి ఇందాక సరస్వతి గారు చెప్పారు. భావ ప్రకటన అంటే నా మనసులో ఉన్న మాట నా మెదడులోకి వెళ్ళి ఒక ఆలోచన కింద రూపాంతరం చెంది నా నోటి ద్వారా ప్రయాణం చేసి మీ చెవుల్లోంచి, మీ మెదడు నుంచి మీ మనసుకి అదే అర్థం, అదే భావంతో వెళ్ళటాన్ని మనం కమ్యూనికేషన్ అంటాం. అంటే అత్యుత్తమ భావ ప్రకటన. అంటే నేను చెప్పదలుచుకుంది ఈజ్ ఈక్వల్ టు మీకు అర్థమైంది అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఇదే కదా జీవితం. నేను చెప్పదలుచుకున్న అవతల వాళ్ళకి అర్థం కావాలి. మనం చెప్పదలుచుకున్న అవతల వాళ్ళకి అర్థం కావాలంటే మన దగ్గర విషయం ఉండాలి. ఎలా అయితే అమ్మ టిఫిన్ ఉంటే మనకు ఎట్లా పెడుతుందో మన దగ్గర మన భాష బాగుండాలి. మరి తెలుగు భాష ఎందుకు నేర్చుకోవాలంటే ప్రపంచంలో అన్నిటికంటే మనకి ఇష్టమైంది తెలుగు భాషే కదా. మనం దాన్ని మర్చిపోతే ఎలా? ఇప్పుడు ఎట్లాంటి స్థితికి మనం వచ్చామంటే మేము షూటింగ్లు అవి చేస్తూ ఉంటాం కదా. అక్కడ ఇదివరకు చక్కగా తెలుగులో స్క్రిప్ట్ రాసి ఇచ్చేవారు. ఆ స్క్రిప్ట్ పేపర్ అంతా మేము తెలుగులో చదువుకునేవాడు. ఇప్పుడు ఏమొస్తుంది? తెలుగు మాటల్ని ఇంగ్లీష్లో టైప్ చేసి తెంగ్లీష్ అంటున్నారు. ఈ తెంగ్లీష్ కాదు, తెగుళ్ళు ఇదంతా. మన భాష మీద మన కమాండ్ ఉండాలి. ప్రపంచంలో మీరు గమనించండి, ప్రతి వారికి వారి భాష మీద ఇక్కడ ఎవరు వీరు వారు అని కాదు. మన పక్క రాష్ట్రాలనే తీసుకోండి, ఎవరి భాష మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది. మన అమ్మ మీద మనకు ప్రేమ ఉండదా? ఏనాన్న మీ అమ్మ మీద నీకు ప్రేమ ఉంటుంది, మీ అమ్మ మీద నీకు ప్రేమ ఉంటుంది, వారి అమ్మ మీద వారికి ప్రేమ ఉంటుంది, మా అమ్మ మీద నాకు ప్రేమ ఉంటుంది. అలాగే మన భాష మీద మనకు ప్రేమ ఉండాలి కదా, మమకారం ఉండాలి కదా. అందుకోసమే ఈ ప్రయత్నం. విషయం ఏంటంటే మనం ఏదైనా భాష నేర్చుకోవాలంటే కొంత శ్రమ అవసరం కదా, ఒక శ్రమ అవసరం. కానీ నిజంగా మనం మాతృభాష నేర్చుకోవడానికి అంత కష్టపడక్కర్లేదు కదా. పుట్టినప్పటి నుంచి మాటలు, అమ్మ మాట వింటున్నాం, నాన్న మాట, చుట్టుపక్కల వాళ్ళు తెలుగులో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మనకి అంత పెద్ద దాని మీద కష్టపడి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే వేరే భాషల ప్రభావం మన తెలుగు భాష మీద పడి దాన్ని కొంచెము ఆ తెలుగు అనేది స్పష్టత లేకుండా, చక్కగా అది తెలుగులాగా లేకుండా అవుతుంది. తెలుగు భాషలో మనం మాట్లాడాలి కంటిన్యూస్గా అంటే కాదు, అసలు నిరంతరంగా ఏ ఆటంకం లేకుండా మనం తెలుగులో పదాల కోసం వెతుక్కోకుండా మాట్లాడాలి అంటే మన పదకోశం ఎలా అయితే నిర్మించుకోవాలో ఆ పదాలను కూడా స్పష్టంగా మాట్లాడాలి. నేను కళ అని చెప్పాల్సిన చోట కళ అంటే నేను ఆ కళలో పట్టు సాధించాలి అంటే కళలో పట్టు సాధించాలి, కళలోనే మిగిలిపోతుంది, పట్టు సాధించలేదు. నా పెళ్ళికి రండి, నా పెళ్ళికి రండి, నా పెళ్ళికి రండి అంటే ఎందుకు నాలుక తిరగడం లేదు, ఉచ్చారణ ఎందుకు సరిగ్గా పలకటం లేదు అంటే మనకి సాధన తక్కువైపోతుంది. ప్రతిరోజు కనీసం కొన్ని పదాలు మనం పెట్టుకుని ఎక్కడ ఒత్తు పెట్టాలి, ఎక్కడ ఒత్తు పెట్టకూడదు. మనం ఏం చేస్తున్నాం? ఎక్కడ ఒత్తు పెట్టాలో అక్కడ ఒత్తు పెట్టట్లేదు, ఎక్కడ అక్కర్లేదు అక్కడ పెడుతున్నాము. తెలుగు భాషను ఒత్తిడికి గురి చేస్తున్నాం. అవునా కదా? కాబట్టి మనము శ్రద్ధ పెట్టి ఎక్కడ ఒత్తు పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, ఎక్కడ ఏ శబ్దానికి తగ్గట్టుగా పలకాలి అనేది కనుక గమనిస్తే తెలుగుని మనం చాలా శ్రావ్యంగా మాట్లాడగలుగుతాం. వెరీ గుడ్. అందుకే మనం ఏం చేద్దాం, ముందు తెలుగు భాష నేర్చుకోవడానికి ఈ ప్రయత్నం. మరి ఈరోజు మనం అందరూ ఈ కార్యక్రమానికి వచ్చేసాం కాబట్టి, పిల్లలందరూ వచ్చారు కాబట్టి వాళ్ళని మనం పరిచయం చేసుకుందాం. తప్పకుండా. నా పేరు దివ్యశ్రీ, నేను IIMC కాలేజ్ నుంచి వచ్చాను. BBA ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. వెరీ గుడ్.
నువ్వమ్మా? నా పేరు స్వాతి, నేను ఐఎంసీ కాలేజ్ నుంచి వచ్చాను. బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా పేరు శ్రీరామ్, నేను ఐఎంసీ కాలేజ్ నుంచి వచ్చాను. నేను బీకామ్ హానర్స్ ఫస్ట్ ఇయర్. నా పేరు హర్షిత, నేను ఐఎంసీ కాలేజ్ నుంచి వచ్చాను. నేను బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్నాను. నా పేరు కావ్యశ్రీ, నేను ఐఎంసీ కాలేజ్ నుంచి వచ్చాను. నేను బీకామ్ కంప్యూటర్స్ ఫస్ట్ ఇయర్ చదువుతాను. వెరీ గుడ్. మీ అందరికీ సాదర స్వాగతం. ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. ఈ ఫస్ట్ రౌండ్ పేరు పడమటి సంధ్యారాగం. పడమటి సంధ్యారాగం అంటే మన ఇంగ్లీష్లో అది పడమర, మన తూర్పు తెలుగు, ఈ రెండింటి మధ్య ఉన్న వారధి మన పడమటి సంధ్యారాగం. అంటే మన నిత్య జీవితంలో ఇంగ్లీష్ పదాలు కానీ ఇంగ్లీష్లోని ఈడియమ్స్ ప్రావర్బ్స్ బాగా వాడుతూ ఉంటాం కదా. పొద్దున్న లేస్తే మనం ఏదో ఒక సందర్భంలో వాడుతూ ఉంటాం. అలాగే మన తెలుగులో కూడా అత్యద్భుతమైన సామెతలు, చలోక్తులు, జాతీయాలు ఎన్నో ఉన్నాయి. సందర్భానుసారంగా వీటిని వాడామనుకో మన తెలుగు భాష ఇంకా ఇంకా బాగా మెరుగుపడుతుంది కదా. మనం కొన్ని ఈరోజు నాకు ఎగ్జాంపుల్స్ కూడా తెలుసుకుందాం. అయితే ఈ సామెతలు, జాతీయాలు ఎందుకు వాడతాము అంటే మనం ఒక పెద్ద అర్థమో ఏదన్నా చాలా పెద్ద అర్థం చెప్పాలి, లేదా ఒక పెద్ద వ్యంగ్యం వాళ్ళ మీద ప్రదర్శించాలి, లేదా ఒక హాస్యాన్ని తక్కువ పదాలతో సృష్టించాలి అనుకున్నప్పుడు మనకి సామెతలు, జాతీయాలు ఉపయోగపడతాయి. షీ ఈజ్ వెరీ హార్డ్ నట్ టు క్రాక్ అన్నారనుకోండి, అంటే ఏంటి, చాలా కష్టం, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డీల్ విత్ హర్ అని అన్నాం ఇంగ్లీష్లో. మరి దానికి పర్యాయంగా మనం తెలుగులో ఏం వాడచ్చు? ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా డీల్ చేయలేము, వాళ్ళతోని మనం వాదించలేము, చెప్పలేము అన్నప్పుడు జేరి మూర్ఖుల మనసు రంజింపరాదే అని అంటూ ఉంటాం. అంటే మూర్ఖంగా వాదించే వాళ్ళతోని, మూర్ఖంగా ఉన్న వాళ్ళని మనం ఏదన్నా వాళ్ళకి చెప్పాలన్నా, వాళ్ళకి సంతోషింపజేయాలన్నా సాధ్యం కాదు అని అర్థం. అక్కడ మనము ఇటువంటి ఒక సామెతను కానీ జాతీయాన్ని కానీ వాడుకోవచ్చు కదా. అలాగే కిల్లింగ్ 2 birds with 1 stone, ఇట్ కిల్స్ 2 birds with 1 stone అంటాం. అంటే ఏంటి, ఒక్క పనితోనే 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోవడం, లేదా ఒక్క పనితోనే 2 ఉపయోగాలు రావడం, ఒకటే యాక్షన్తోనే 2 రిజల్ట్స్ వస్తాయి కదా, ఒకే దెబ్బకి 2 పిట్టలు. సపోజ్ దివ్య, నువ్వు రోజు కాలేజ్కి ఒక కార్లో వెళ్తున్నావు అనుకో, నువ్వు ఈ రోజు నుంచి సైకిల్ మీద వెళ్ళు అన్నా అనుకో, నేను వెళ్ళినప్పుడు ఏమవుతుంది, నీకు ఇటు ఆరోగ్యానికి మంచిది, అటు నీకు డబ్బులు కలిసి వస్తాయి, ఒకే దెబ్బకి 2 పిట్టలు. అలాగే సామెతలు అంటేనేమో సంపూర్ణంగా ఉంటుంది, కనిపించేస్తుంది, మనకు అర్థమైపోతుంది. కాకి పిల్ల కాకికి ముద్దు అంటే మనకు అర్థమైపోయింది ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు అని కదా. అలాగే తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు, అంటే ఎవరైతే అన్గ్రేట్ఫుల్గా అంటే కృతజ్ఞులై ఉండడం అనే దానికి మనం అలా చెప్తున్నాం. వాళ్ళ కృతజ్ఞత లేదు అని చెప్పడానికి కూడా అలాంటివి చెప్తూ ఉంటాం. మరి జాతీయాలు అనేప్పటికీ చిన్న చిన్నవి అసంపూర్ణంగా కనిపిస్తాయి, చిన్న పదమే, కానీ మామూలుగా అసలు చదువుకోని వాళ్ళకు కూడా అర్థమైపోతాయి. సో తెలుసుకోవటంలోనే మనకి పడమటికి తూర్పుకి మధ్య వారధవుతుంది. నెక్స్ట్ రౌండ్ పేరు మాటే మంత్రం. నేను ఇందాక కూడా చెప్పా కదా, మనకి మంత్రం తెలుసు అనుకోండి ఏ పనైనా జరిగిపోతుంది కదా. అలా మన మాటనే మంత్రంగా యూజ్ చేసుకుంటే, మాటనే ఆయుధంగా యూజ్ చేసుకుంటే, మాట అనే పవర్, వొకాబులరీ అనే పవర్, దాన్ని ఏమంటారు, దాన్ని వాక్చాతుర్యం అనే ఒక శక్తి మనకు ఉంటే అది మనం ఎంత మంత్రానైనా మనం చేయొచ్చు కదా. భగవంతుని మనకు తీసుకొచ్చేది మంత్ర జపమే కదా. అలా అందరినీ మనం మన్ననలు పొందేది మంత్ర జపం. మరి మాట అంటే ఏంటి, కమ్యూనికేషన్. ఇందా మనం మాట్లాడుకున్నాం. కమ్యూనికేషన్ అంటే భావ ప్రకటన. నేను నీతో ఏదైనా చెప్పాలి, ఒక్కరిగా పిలిచి శ్రీరామ్ ఇటు రామ్మ ఒకసారి, నువ్వేమనుకోకపోతే కొంచెం నాకు ఈ హెల్ప్ చేసి పెడతావా అని ఒకరిని అడిగా. దీన్ని ఏమంటారు, ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్, అంటే ఆంతరంగిక భావ ప్రకటన. ఒకరితో నువ్వు టీచర్ గారి దగ్గరికి వెళ్ళావు, వెళ్ళి ఆవిడతో లీవ్ లెటర్ అడగాలనుకున్నావు, నువ్వు మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళావు, మీకు 100 రూపాయలు కావాలన్నావు. ఇవన్నీ ఏంటంటే ఒకరితో ఒకళ్ళు మనం పరస్పరం చేసుకునేది ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. మనతో మనం మాట్లాడుకునే టైం ఉంది అసలు? రోజుకి కొంతసేపు మనకి మనం చక్కగా ఏ పదాలు మాట్లాడచ్చు, ఎలా మాట్లాడచ్చు. మీరు ఒక స్టేజ్ మీదకి వెళ్ళే ముందర ఎలా ప్రిపేర్ అవుతారు? ఒక శిక్షణ తీసుకుంటాం కదా, ఒక సాధన చేస్తాం కదా. అలా మనకి మనం మాట్లాడుకుని ఈరోజు చేయాల్సిన పనులు ఏంటి, అవతల వ్యక్తి పెద్ద వ్యక్తితో వెళ్తున్నాం కదా, ఆ వ్యక్తితో వెళ్తున్నప్పుడు మనం ఏం మాట్లాడచ్చు, ఎలా మాట్లాడచ్చు అని మనం అనుకుంటే మాట మంత్రం అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో కూడా మీకు 3 స్లిప్స్ ఇస్తాం, చిట్లు ఇస్తాం. ఆ చిట్లల్లో మీకు టాపిక్స్ ఉంటాయి, అంశాలు ఉంటాయి. వాటిని తీసుకుని
మీరు ఇందాక ఆవిడ చెప్పినట్టు అలతి పదాలు, స్మాల్ వర్డ్స్ అంత యూ కెన్ టాక్ అని అంటాం కదా, అలా అలతి పదాలతోటి మీరు మాట్లాడండి. వీలైనంత వరకు ఇంగ్లీష్ పదాలు వాడకుండా చూడండి, వాడినా తప్పులేదు. ఎందుకంటే మనం మెల్లమెల్లగా కాన్షియస్గా, అంటే మనం ఇక్కడ స్పృహలో మనం అది తెలుగు పదాలు ఎక్కువ వాడాలి అని మీరు మనసులో అనుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా తెలుగు పదాలు వచ్చేస్తాయి. కృత్రిమ మేధ వలన మంచి చెడు. కృత్రిమ మేధ వలన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కృత్రిమ మేధ వలన మంచి చెడు. ద ఇంపాక్ట్ గుడ్ అండ్ బ్యాడ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చెప్పు. కృత్రిమ మేధ అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వెలుగులోకి వచ్చింది. దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, అలానే చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అడ్వాంటేజెస్ విషయానికి వస్తే మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇన్ఫర్మేషన్ రావడము, లేదా ఏదైనా పని చేయడము. ChatGPT అనేది వెలుగులోకి వచ్చింది, దానివల్ల పిల్లలకు చాలా ఉపయోగంగా ఉంది. ప్రాజెక్ట్స్కి లేకపోతే చదువుకోనికి. అలానే డిసడ్వాంటేజెస్కి వస్తే చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. జాబ్స్ వెళ్ళిపోతున్నాయి, జాబ్స్ తక్కువ అవుతున్నాయి, ఆపర్చునిటీస్ తక్కువ అవుతున్నాయి. అంతే సార్. వెరీ గుడ్. చక్కగా మాట్లాడండి, నీ భావాలు చాలా బాగున్నాయి. మరి అడ్వాంటేజెస్ తెలుగులో ఏమంటారు తల్లి? లాభాలు. నష్టాలు. డిసడ్వాంటేజెస్ ఏమంటారమ్మా? నష్టాలు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల, కృత్రిమ మేధ వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. మంచి ఉంది, చెడు ఉన్నాయి. మనం మంచి తీసుకుంటే మంచి వస్తుంది, చెడు తీసుకుంటే చెడు వస్తుంది. మంచి ఏంటి? అది సమాచారాన్ని ఇస్తుంది. మంచి ఏంటి? మనం చేయలేని పని, మనం కష్టపడి చేసిన పని అది సునాయాసంగా ChatGPT నుంచి మీకు ఇస్తుంది. చెడు ఏంటి? మనం కనుక్కున్న మిషనే, యంత్రమే, అది మనకే మన పొట్ట మీద కొడుతూ రేపు మనకే ఉద్యోగం లేకుండా తయారు చేస్తుంది. అలాగే ఆపర్చునిటీస్ బదులు అవకాశాలు. ఆపర్చునిటీస్ అనకుండా మనకు అవకాశాలు. ఏం లేదు నాన్న, ఒక్కొక్క మాట మనం పోగు చేసుకుంటూ ఉండాలి. మీరే గమనించి పోగు చేస్తూ ఉంటే మనకి మన భాష మీద పట్టు వస్తుంది. అంతమించి మనం తెలుగు వాళ్ళం కదా, తెలుగు అద్భుతమైన భాష కదా. నన్నయ్య, తిక్కన్న, శ్రీనాథుడు, పాల్కూరి వీళ్ళందరూ రాసిన భాష కదా మంది కదా. మరి ఆ భాషను మనం కాబట్టి ఎవరు కాపాడుకుంటాం? భారతదేశ సంప్రదాయాన్ని మనం ఎలా కాపాడుకుంటాం? మన మాతృభాష అయిన తెలుగును కూడా మనమే కాపాడుకోవాలి కదమ్మా. ఇంగ్లీష్ వచ్చినంత మాత్రం తెలుగు మానేస్తున్నామా? పిజ్జా తింటున్నంత మాత్రం అన్నం మానేస్తున్నామా? లేదు కదా. అప్పుడోసారి ఇప్పుడోసారి సందర్భోచితంగా, సందర్భాన్ని బట్టి మనం మాటే మంత్రం. చాలా చక్కగా మాట్లాడు. ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ రౌండ్. ఈ నెక్స్ట్ రౌండ్ అంటే ఏంటంటే కొత్త నేస్తం. వారం కొత్త ఫ్రెండ్ని మనం పరిచయం చేస్తాం. నెట్వర్కింగ్. నెక్స్ట్ రౌండ్ బదులు ఇంకొక విభాగం అంటాం. తర్వాతి విభాగం కొత్త స్నేహితుడు, కొత్త నేస్తం, కొత్త పుస్తకాన్ని మనం పరిచయం చేయబోతున్నాం. పుస్తకం హస్తభూషణం అన్నారు. అంటే చదివినా చదవకపోయినా పుస్తకాన్ని మనతో పెట్టుకుంటే ఎప్పుడప్పుడు తిరిగేయాలనిపిస్తుంది, ఎప్పుడప్పుడు చూడాలనిపిస్తుంది, ఎప్పుడప్పుడు అందులో ఏముందా అనే ఆసక్తి వస్తుంది. ఇదివరకు రోజుల్లో పుస్తకాలు తీసుకెళ్ళి మేము విమానాల్లోనో, రైల్వే స్టేషన్లోనో ఎక్కడో చదువుకుంటూ కూర్చునేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయింది? మన ఫోన్లోనే వాట్సాప్ వేళ్ళు అరిగిపోతున్నాయి కదా మనకి, డింగ్ 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 అని. దీని బదులు పుస్తకాన్ని మనం రోజుకి ఒక అరగంట సేపు. నేను ఈ మధ్య అందరి పిల్లలకి, మీలాంటి వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, మనకున్న అనేక హాబీస్ ఉంటాయి కదా. హాబీస్ అంటే మన ఇష్టాలు, అలవాట్లు, ఇష్టపడి చేసే పనులు, మనం నేర్చుకోవాలనుకునేవి, ఇష్టపడి చేసేవి ఉంటాయి కదా. రోజుకి ఒక గంట సేపు స్క్రీన్ లేకుండా, అంటే కంప్యూటరో, ఫోనో, టీవీయో లేకుండా అది మనం అభ్యసించాలి. అందులో ఒకటి పుస్తకం చదవటం. కొత్త నేస్తాన్ని పరిచయం చేస్తా. ఈ నేస్తం పేరు విజయానికి 5 మెట్లు. మనం పైకి వెళ్ళాలంటే ఒక నిచ్చెన ఉండాలి కదా. ఆ నిచ్చెనకి 5 మెట్లు ఉంటేనే మన జీవితంలో ఎదుగుతామని ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన పుస్తకం. ఈ పుస్తకం ఒక గొప్పది ఏంటంటే, ఇప్పటిదాకా 55 సార్లు ఇది ముద్రించబడింది. అంటే ప్రతి తరానికి ఒక 2-3 తరాల నుంచి మేము చిన్నప్పుడు చదివాం. ఇది ప్రతి తరానికి కూడా ఇది ముందుకొచ్చి ఆయన దాన్ని ప్రతిసారి చిన్న మార్పులు చేర్పులు చేసి మీ అందరి కోసం తీసుకొస్తున్నారు. ఇందులో అద్భుతంగా చెప్పిన కొన్ని విషయాలు ఏంటంటే, ఏవేవి 5 మెట్లు జీవితానికి వెళ్ళాలి అంటే, గెలవటానికి పునాది ఓటమి. మనం ఓడిపోయాం, నాకే కష్టం వచ్చింది, నేనే ఓడిపోయాను అంటాం. ఓటమిని మనం 2 రకాలుగా తీసుకోవచ్చు. మొదటిది
ఓటమిని మనకి ఒక రాక్షసులా తీసుకుని ఓటమి నన్ను తినేసింది, నేనే ఓడిపోయా అని బాధపడటం. రెండోది ఓటమినే గురువుగా తీసుకుంటే, ఓ ఇది చేస్తే నిప్పులో వేలు పెడితే కాలుతుంది, రెండోసారి పెట్టకూడదు. ఆయన అదే చెప్తున్నాడు, గెలుపుకి పునాది ఓటమి. దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నారు, ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అన్నారు కదా. ఎంత చక్కగా తెలుగు భాష వాడి దీన్ని తీసుకొచ్చారు ఆయన. నెంబర్ 2, రెండో మెట్టు, మీకు మీరే ఉత్తమమైన వ్యక్తి, మీకు మీరే బెస్ట్. మానవ సంబంధాలు, మనకు మనమే బెస్ట్ కదా, మనలోనే నిద్రాణమైన శక్తి ఉంది కదా, ఎవరో వచ్చి మనం నిద్రలేపక్కర్లేదు కదా, మనలోనే మనకు తెలియని విషయాలు ఉన్నాయి కదా, మనం తలుచుకుంటే అదే జరుగుతుంది కదా, యద్భావం తద్భవతి అంటారు కదా, మనం ఏమనుకుంటే అది అవుతాం. ప్రపంచంతో వచ్చి మనకి ఏ సహాయం చేయక్కల్లా, మనకి మనం స్థిరంగా నిలబడితే అది బాగుంటుందని రెండో మెట్టు అని చెప్పాడు. 3, గెలుపు వైపు మలుపు అన్నాడు. ప్రతి చోట ఎప్పుడైతే రోడ్డు బ్లాక్ అయిపోతుందో రహదారి, దాన్ని మనం డెడ్ ఎండ్ అంటాం, అంటే ముందుకి దారి లేదు అంటాం. అక్కడ కుడివైపుకు ఎడం వైపుకు తిరగాలి. అరే దారి లేదు అనుకోకుండా ఒక మలుపు తీసుకున్నాం అనుకోండి, ఆ మలుపు తీసుకున్న తర్వాత కొత్త స్నేహితుడు కలవచ్చు, కొత్త అవకాశం రావచ్చు, మనకు తెలియని కొత్త ప్రపంచం తెలవచ్చు. సో ఈయన ఏం చెప్పారు, గెలుపు వైపు మలుపు అన్నారు. ఇది 3వ మెట్టు. 4వ మెట్టు ఏమన్నారు, డబ్బు సంపాదించటం ఒక కళ అన్నారు. ధనమూలం మిదం జగత్ అన్నారు కదా, డబ్బుకు లోకం దాసోహం అన్నారు. ప్రపంచంలో గెలవాలి అంటే ధనలక్ష్మి అని ఒక పాటలో దాశరథి గారు రాస్తారు, ధనమేరా అన్నిటికీ మూలం అంటారు అని. అందులో ఒక లైన్ రాస్తాడు ఆయన, శ్రమజీవికి బ్రతుకంతా లక్ష్మీ నివాసం అంటారు. ఎవరైతే కష్టపడతారో వాడికి బ్రతుకంతా లక్ష్మీ నివాసం అంటారు. సో ఆ డబ్బు సంపాదించడం ఒక కళ, ఆ డబ్బుని ఎలా సంపాదించాలి, ఇది 4వ మెట్టు. 5వ మెట్టుకు ఏమంటారంటే అంతిమ విజయం అంటారు. అంటే దీని ఏంటి, వాట్ ఈజ్ యువర్ ఫైనల్ డెస్టినేషన్, నువ్వు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నావు, పద్మశ్రీ అవార్డు సాధించాలనుకుంటున్నావా, ₹1,00,00,000 సంపాదించాలనుకుంటున్నావా, ఆస్కార్ అవార్డు గెలవాలనుకుంటున్నావా, ఒక విద్యాలయం స్థాపించాలనుకున్నావా, మనిషి కింద ఎదిగి 10 మందికి సంపాదించే ఒక అనాథాశ్రమాన్ని నిర్మించాలనుకుంటున్నావా, నీ అంతిమ విజయం ఏంటి, అది నువ్వు ముందరే తెలుసుకోమని చెప్పారు. అద్భుతం. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇవిడ కూర్చున్నారు ఇక్కడ, చెప్పాలి అంటున్నారు. సో తర్వాతి అంశం మనకి తర్వాతి భాగం చెప్పాలి. మనం రెగ్యులర్గా రోజువారీ జీవితంలో ఇంగ్లీష్ పదాలు వాడుతూ ఉంటాం కదా, ఆ ఇంగ్లీష్ పదం బదులు మనం తెలుగు పదం ఎలా వాడొచ్చో ఈ పుస్తకాలు మనకు సహాయపడతాయి కదా. మరి మీలో ఏమన్నా ఇంగ్లీష్ పదాలు, రోజు నేను ఇంగ్లీష్ ఈ పదం వాడుతున్నాను, దీని బదులు నేను ఏం వాడొచ్చు అంటే మీరు నాతో పంచుకోండి, నేను మీతో చెప్తాను. ఎవరు అడుగుతున్నారు? ఇది ర్యాపిడ్ ఫైర్ అన్నమాట. అంటే మీరు అడుగుతూ ఉంటారు, మ్యామ్ చెప్తూ ఉంటారు, మేడం చెప్తూ ఉంటారు. ఇంటర్నెట్ మ్యామ్. అంతర్జాలం. జాలం అంటే నెట్, జాలరీ అంటే నెట్ పట్టుకుని ఫిషర్ మ్యాన్ ఇలా మత్స్య కార్మికుడు వెళ్తాడు కదా, అట్లా అది జాలం, అంతర్జాలం. అంతర్జాలం మొత్తం ఇంటర్నెట్ అంతా కనిపిస్తుంది. ఇంపార్టెంట్ మ్యామ్. ఇంపార్టెంట్ ముఖ్యమైన. ఇమాజిన్ ఊహించు. ఊహ. ఇమాజినేషన్ అంటే ఊహ. ఇమాజిన్ ఊహించు. ఇంకా కన్ఫ్యూజన్ మ్యామ్. కన్ఫ్యూజన్ గందరగోళం. సిచ్యువేషన్ అంటే ఆ సందర్భం, ఆ పరిస్థితి. మ్యామ్ స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికత. మ్యామ్ డెడికేషన్. వావ్, అది చాలా కావాలి. డెడికేషన్ అంటే అంకిత భావం. దేన్నైనా పట్టు వదలకుండా దాన్ని సాధించే వరకు ఉండేదని అంకిత భావం అంటారు. ఇన్నోసెంట్ అంటే అమాయకమైన. ఈ పాప చాలా అమాయకురాలు కదా, అంటాం కదా, అమాయకురాలు. సో ఇలా మనం కొన్ని పదాలు నేర్చుకున్నాం కదా. నేనేం సలహా చెప్తా అంటే, ప్రతి వారం చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తాను, మీకు ఒక పదం అనిపించంగానే ఇంగ్లీష్లో మనం రాసినా మాట్లాడినా దానికి తెలుగులో భావం ఏంటి అని మనం గూగుల్ చేసామనుకోండి, లేదా ఒక డిక్షనరీ చూసాం, నిఘంటువు చూసామనుకోండి, లేదా నాలాంటి పెద్దవాళ్ళని అడిగారు అనుకోండి, వెంటనే దాని అర్థం తెలుస్తుంది. మనం ఎలా అయితే వర్డ్ డాక్యుమెంట్లోకి వెళ్ళి సినోనిమ్స్ అని చూసుకుంటున్నాం కదా ఇంగ్లీష్లో, అలా తెలుగులో కూడా పర్యాయ పదాలు ఏంటి అని మనం చూసుకోవచ్చు. అంతేకాదు, ఆ పదాలని మళ్ళీ వాక్యాల్లో మీరు పెట్టి మాట్లాడడం మొదలు పెట్టండి. వెరీ గుడ్. మూవింగ్ ఆన్ టు ది లాస్ట్ సెగ్మెంట్, పాఠశాల. ఏమిటది తెలుగులో చెప్పండి. నేనే చూడండి పప్పులో కాలేసారు. పాఠశాల.
పాఠశాల అంటే ఒక పాటను తీసుకుని ఆ పాటలో ఆ రచయిత, ఆ కవి ఎంత అద్భుతంగా రాశాడు. అసలు ఎంతో పెద్ద కథను తీసుకెళ్ళి ఓ చిన్న లైన్లో చెప్పేస్తారు. వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు అయ్యారు అని నవల్లో రాసేస్తారు. కానీ నిజ జీవితంలో మీ ఇద్దరు స్నేహితులు అవ్వడానికి 2 ఏళ్ళు పట్టొచ్చు, 4 ఏళ్ళు పట్టొచ్చు, 2 నెలలు కూడా పట్టచ్చు కదా. అదే సినిమాలో అయితే ఏం చేస్తారు, ఒక పాట రూపంలో ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా అంటే అరే వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారా అని మనకు తెలుస్తుంది కదా. మరి ఇటువంటి పాటలు ఎంతో కష్టమైన భావాన్ని, సమయాన్ని, కథని ఇమర్చి మాటల పొందికతోటి మనకి పెద్ద పెద్ద రైటర్స్, మంచి మంచి కవులు తెలుగు భాషలో. ఒకప్పుడు ఆత్రేయ గారు ఉండేవారు. ఆత్రేయ గారు మూగమన్సుల సినిమాలు లాంటి వాటి చుట్టూ రాశారు. ఆరుద్ర గారు ఉండేవారు. నారాయణ రెడ్డి గారు చరణ కింకణులు గల్లు గల్లు మన అని చెప్పి, శివరంజని నవరాగిని అని చెప్పి నారాయణ రెడ్డి గారు రాశారు. వేటూరు గారు రాశారు. నవమి నాటి వెన్నెల నీవు, దశమి నాటి జావిల్ నీవు అని రాశారు. సిరివెన్నెల గారు రాశారు. ఎన్ని మంచి మంచి సినిమాలు సిరివెన్నెల గారు పాటలు రాశారు. చంద్రబోస్ గారు రాశారు. మౌనంగా ఎదగమని మొక్క మనకి చెప్పింది అని చెప్పి చంద్రబోస్ గారు రాశారు. ఇలా నాకు గుర్తుకొచ్చిన 2-3 చెప్తున్నా. ఎంతోమంది కవులు వాళ్ళ జీవితం మొత్తంలో వాళ్ళకున్న భావాలన్నింటినీ భాష రూపంలో మార్చి, ఏర్చి, కూర్చి, పేర్చి ఒక అందమైన పాట కింద తయారు చేశారు. మరి అలాంటి పాటలో పుట్టి మనం అర్థాన్ని చూద్దామా, అంతరార్థాన్ని చూద్దామా, మాటల పొందికను చూద్దామా? ఇప్పుడు ఇవాళ పాట ఏదైనా తీసుకుందాం. మరి చాలా పాటలు మనసుకి హత్తుకుపోతాయి, మన నోట్లో ఎప్పుడు నానుతూనే ఉంటాయి. ఏదైనా ఒక సందర్భం ఎదురైతే ఆ సందర్భానుసారంగా ఆ పాటలు కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. ఎందువల్ల? అందులో ఉన్న సాహిత్యం వల్ల, అందులో వాడిన పదాల వల్ల. గొప్ప గొప్ప కవులు, గీత రచయితలు ఎంతో అద్భుతమైన పాటలు రాశారు. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో రాస్తూ వచ్చారు. ఇవాళకి కూడా అటువంటి సందర్భం, ఒక కష్టం ఎదురొచ్చినా, ఒక సమస్య ఎదురైనా, ఒక బాధ కలిగినా, నిద్ర పట్టకపోతే పక్క నుంచి పాడే పాట ఏదో తెలుసా? పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా బంగారు తల్లిగా. ఎంత అద్భుతంగా పాడారు. కె విశ్వనాథ్ గారి సినిమా అది, మూగమన్సుల సినిమా. నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, కేవి మాధవన్ గారి సంగీతం, ఘంటసాల గారు పాడారు. సావిత్రి బాధపడుతూ ఉంటే నాగేశ్వరరావు వచ్చి ఓదార్చే పాట. అందులో ఒక 2 లైన్లు ఉంటాయి. గుండె మంట నార్పేటి సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండవన్న ఉండవమ్మ సానాళ్ళు. అంటే కష్టం ఎదురైందని ఏడుస్తూ కూర్చోకు, ఈ కష్టం ఎప్పటికీ ఉండిపోదు. మండుతున్న గుండెని కాస్త చల్లబరచడానికి మాత్రమే కన్నీళ్ళు వస్తాయి. సన్నీళ్ళు అన్నాడు, అంటే చల్లటి నీళ్లు. ఆ మంటను ఆర్పడానికి చల్లటి నీళ్లు, కన్నీళ్ళు వస్తాయి, కాసేపటికి ఆవిరైపోతాయి. కష్టం కూడా అలాగే ఎప్పటికీ ఉండదు. కాబట్టి హాయిగా నువ్వు బాధపడుకొని చెప్పాడు. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. పోయారని ఎవరో బాధపడుతూ కూర్చోకు, ఉన్న వాళ్ళలోనే వాళ్ళ గుర్తులు చూసుకో అని చెప్పాడు. అంటే ఈ పాట ఎంత యూనివర్సల్ అంటారు చూడండి, ఎప్పటికీ నిలిచిపోయే పాట. అటువంటి సందర్భం, ఇలాంటి సాహిత్య ప్రక్రియ ఉన్న పాటలు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. మీరేం చేస్తారంటే అద్భుతమైన పాటలు, మీరు ఎన్నో పాటలు ఇందాక సార్ చెప్పినట్టు మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, చంద్రబోస్ గారు రాసిన చీకటితో వెలిగే చెప్పాను నేనున్నానని, ఇలాంటి గెలిపే చెప్పాను నేనున్నాను. చాలా, అంటే ఇవన్నీ ఏంటంటే చాలా మోటివేషనల్ అంటారు కదా, ఉత్సుకతని, చాలా ప్రోత్సాహాన్ని అందించే పాటలు. చాలా ఈ పాటల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక 10 పేజీల డైలాగు చెప్పలేంది, ఒక 20 నిమిషాలు ఉపన్యాసం చెప్పలేంది, ఒక్క లైన్లో ఆయన పొందుపరిచి మాటలు చెప్పాడు. మనం సంగీతాన్ని మాత్రమే ఈ తరమంతా ఆస్వాదిస్తాం. ఎందుకు ఈ రచయిత ఇలా రాశాడు, ఈ పదం వెనకాల ఉన్న భావం ఏంటి, దీన్ని మనం తిరిగి ఎక్కడైనా వాడుకోగలమా అనుకుంటే మన పాఠశాల ఈ పాఠశాల అవుతుంది కదా. పాటలే మనకి పాఠశాల అయిపోతాయి. సో మరొక ఎపిసోడ్ మనం అక్షర కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. చివరిగా నేను చెప్పే ఒక మాట ఏంటంటే, 2012వ సంవత్సరంలో ఒక పెద్ద అడ్వర్టైజింగ్ ఏజెన్సీ వాళ్ళు ఒక ఆల్ఫాబెట్స్ అసోసియేషన్ వాళ్ళు, అంతర్జాతీయ అక్షర సమితి వాళ్ళు ఒక సర్వే కండక్ట్ చేశారు. ఆ సర్వేలో ప్రపంచం మొత్తం మీద 2వ ఉత్తమ లిపి కలిగిన భాష కింద తెలుగు భాష ఎంపికైంది.
ఫస్ట్ భాష కొరియన్కి, సెకండ్ భాష తెలుగు భాష ఎంపికైంది. మరి మన తెలుగువారిగా అంత ఉత్తమమైందని ప్రపంచమంతా పొగుడుతున్న భాషని మనం చేయాల్సిన వంత ఏంటి? చిన్నగా ఎల్ఐసికి దీపానికి ఇట్ట 2 చేతులు పెడతాం కదా, అలా మన భాషను మనం కాపాడుకుందాం, మన భాషను మనం గౌరవించుకుందాం, మన అక్షరానికి మనం వందనం సమర్పించుకుందాం. సో మనందరం కలిసి చేయాల్సిందేంటి? అక్షరానికి అక్షర సుమాంజలి అర్పించుకోవాలి. ఇది ఈ వారం అక్షరం. వచ్చే వారం మరొక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.